అనంతపురం జిల్లా రాయదుర్గంలో కూటమి నేతలు తిరంగా యాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారత్ మాతాకి జై అంటూ ఎన్టీఆర్ విగ్రహం నుండి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. పాక్ పై భారత సైనికులు చేసిన పోరాటాన్ని ఎమ్మెల్యే కొనియాడారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ లాంటి దుష్ట దేశాలకు ఒక గుణపాఠం లాగా ఆపరేషన్ సింధూర్ను చేపట్టిన భారత ప్రభుత్వానికి సలాం కొడుతున్నాం అందరం కూడా. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ గారి దృఢమైన నాయకత్వంలో భారతదేశం తిరుగులేని శక్తిగా ప్రపంచ దేశాల్లో అవతరించింది. ఒక్కసారి పెహల్గాములో అమాయక యాత్రికులను దొంగ దెబ్బతీస్తే ఉగ్రవాదులు తిరుగులేని సమాధానం చెప్పి పాకిస్తాన్ లో ప్రధానమైన ఎయిర్ బేస్లన్నింటినీ కూడా సర్వనాశనం చేసి ఎక్కడైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో వాటి మీదనే దాడులు చేసి ఏ ఒక్క పాకిస్తాన్ సామాన్య పౌరులు కూడా ఇబ్బంది పెట్టుకోకుండా